ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ చేతిలో ఏదుందో, ఒకవేళ ITI సర్టిఫికెట్ ఉండొచ్చు. ITI సర్టిఫికెట్ తోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ చేతి పని చేసుకుంటూ నువ్వు బ్రతకొచ్చు, వెల్డర్గా బ్రతకొచ్చు, టాపీ మేస్త్రిగా బ్రతకొచ్చు, టైపిస్ట్గా నువ్వు బ్రతకొచ్చు, ఇంజనీర్గా బ్రతకొచ్చు. నీ చేతిలో ఏ చదువు ఉందో నాకు తెలీదు, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో నాకు తెలీదు. ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నీ చేతిలో ఉన్న దానితోనే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి మోషే చేతిలో ఉన్న చేతి కర్రతో దేవుడు అద్భుతం చేయలేదా? ఎస్, చెప్పండి. మోషే చేతిలో ఉన్న చేతి కర్రతో దేవుడు అద్భుతం చేయలేదా? 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి దావీదు చేతిలో ఉన్న గాడిద ఎముకతో దేవుడు అద్భుతం చేయలేదా? కరువు కాలములో ఆ పేద విధవరాల్ని పోషించడానికి ఆ ఇంటిలో ఉన్న కొంచెం నూనెతో దేవుడు అద్భుతం చేయలేదా? 5000 మంది పురుషుల ఆకలి తీర్చడానికి ఆ చిన్నవాడి చేతిలో ఉన్న, కొంచెం పెద్దగా చెప్పాలి సార్, 5 రొట్టెలు 2 చిన్ని చేపలతో దేవుడు అద్భుతం చేయలేదా? నీవు ఆరాధించే దేవుడు. తమ్ముడా, నీ చేతిలో ఏదుందో, నీవే స్థలంలో బ్రతుకుతున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ చదువు చదివేవో, ఏ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నావో, నీకు లేని ఉద్యోగాన్ని బట్టి నువ్వు కుంగిపోవద్దు. వాళ్ళకంత మంచి ఉద్యోగం ఉంది, నాకు లేదే. వాళ్ళంత పెద్ద చదువు చదువుకున్నారు, నేను చదువుకోలేదే. వాళ్ళ వ్యాపారం అంత పెద్దది, నా వ్యాపారం చిన్నదే అని నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి ఎన్నడూ కృంగిపోకు. నీ చేతిలో ఉన్నది చిన్నదైనా నీ హృదయంలో ఉన్నవాడు గొప్పవాడు, నీ హృదయంలో ఉన్నవాడు శక్తివంతుడు.